అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ డబ్బులు 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పథకం తరపున 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరుగుతుంది. మొత్తం 7,000 రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయి. 2025వ సంవత్సరంలో 3 విడతల్లో 20,000 రూపాయలు అందించింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు అయితే అందించడం జరిగింది. ఈ సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో మొదలైంది. ఏప్రిల్ తర్వాత మొదటి విడత అయితే విడుదల కాబోతోందన్నమాట. 2026 సంవత్సరానికి సంబంధించి ఈ 2026 సంవత్సరం మొదటి విడత 7,000 రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సన్నద్ధమవుతోందన్నమాట. మనకు ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదల చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ విడుదల చేయడం జరుగుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వంతో పాటుగా మరుసటి రోజునే డబ్బులు వేయడానికైతే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే రైతన్నలు డబ్బులు రావాలి అంటే కొన్ని విషయాలను ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాలు ఏంటి, కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతుకు వెన్నుదన్నుగా నిలబడాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయల సంవత్సరానికి ఆర్థిక సాయాన్ని అయితే అందించడం జరుగుతోంది. ఈ 20,000 రూపాయలను 3 విడతల్లో అయితే విడుదల చేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలని, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలను రైతులకు పెట్టుబడి సాయం కింద అందించడం జరుగుతోందన్నమాట. ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ ఒక్కొక్క విడతను విడుదల చేయడం జరుగుతోంది. అలాగే ఈ 2026 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి గాను డబ్బుల్ని విడుదల చేయడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 6,600 కోట్ల రూపాయలను బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది అన్నదాత సుఖీభవకు. ఇక ఈ డబ్బులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయంటే ఈ డబ్బులు వచ్చేసి జూన్ నెలలో విడుదల కాబోతున్నాయండి. జూన్ నెలలో విడుదల కాబోతున్నాయి. మొదటి వారంలో అయితే విడుదల కాబోతున్నాయి అన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తరపు నుంచి 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ తరపు నుంచి 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి. రైతన్నులందరూ 3 విషయాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటి అంటే మొదటిది వచ్చేసి ఈకేవైసీ అండి. ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ లేని రైతులకు డబ్బులు అనేవి పడవు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఈకేవైసీ చేయించుకోవాలంటే దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడైతే ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు. ఇక అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ చేయించుకోవాలంటే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడే ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయవలసి ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే డబ్బుల్ని మీ అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి ఈకేవైసీ చాలా ముఖ్యమండి. రైతు బ్రతికే ఉన్నాడని, లబ్ధి పొందుతున్నాడని, లబ్ధి రైతుకే చేరుతోందని ప్రభుత్వం గుర్తించడం కోసం ఈకేవైసీ ప్రక్రియను అయితే చేయడం జరుగుతుందన్నమాట. ప్రతి విడతకు ముందు ఈకేవైసీ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వెబ్ ల్యాండింగ్ అండి. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని మీ ఆధార్కు లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న పేరు అలాగే ఆధార్ కార్డులో ఉన్న పేరు 2 ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి వెబ్ ల్యాండింగ్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో మీకు డబ్బులు పడినట్టయితే ఏ ఇబ్బంది లేదు, ఆటోమేటిక్గా పడిపోతాయి. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రం వెబ్ ల్యాండింగ్ రికార్డ్స్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ వల్ల మనం
ఏదైతే మన బ్యాంకు ఖాతా ఉందో ఆ బ్యాంకు ఖాతాను ఆధార్కు అనుసంధానం చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు వేసినా డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ అకౌంట్లోకి ఆటోమేటిక్గా డబ్బులైతే చేరడం జరుగుతుంది. గతంలో ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్లో ఉన్న వాళ్ళకు డబ్బులైతే మీ అకౌంట్లోకి పడుంటాయి. ఇప్పుడు మళ్ళీ మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో డబ్బులు పడినట్టయితే మీకు ఆటోమేటిక్గా ఈ విడత డబ్బులు కూడా పడడం జరుగుతుంది. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే గత సంవత్సరం 2025 సంవత్సరంలోనే కౌలు రైతులకు లబ్ధి చేకూరుస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ నిరాశే మిగిలింది. 2025 సంవత్సరంలో కౌలు రైతులు డబ్బుల్ని పొందలేకపోయారు. అయితే ఈ సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతలోనే 20,000 రూపాయలు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. 20,000 రూపాయలు కేవలం CCRC కార్డ్స్ కలిగిన రైతన్నలకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. కౌలు రైతు గుర్తింపు కార్డులను ఇవ్వడం జరుగుతోంది. ఆ CCRC కార్డ్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది. 20,000 రూపాయలు ఒకే విడతగా వేయడం జరుగుతుంది. కౌలు రైతులకు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావడం జరగదు. ఎందుకంటే PM కిసాన్ కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి PM కిసాన్ డబ్బులు అయితే రావు. అన్నదాత సుఖీభవ డబ్బులు 14,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే PM కిసాన్ ద్వారా వచ్చే 6,000 రూపాయలు కూడా కలిపి రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ 20,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న రైతులు ఎలా అప్లై చేసుకోవాలంటే PM కిసాన్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేసినట్టయితే మీరు పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, మీ వ్యాలిడ్ ఫోన్ నంబర్ ఉంచుకొని ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేసినట్టయితే మీకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. ఇక అన్నదాత సుఖీభావకు ఎలా అప్లై చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోటోలు, అలాగే మీకు ఫోన్ నంబర్ ఏదైతే ఇచ్చారో ఆ ఫోన్ నంబరు తీసుకెళ్ళినట్టయితే మీకు ఓటీపీలు రావడం జరుగుతుంది. అలా ఓటీపీలు వచ్చిన తర్వాత కొత్తగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు పట్టాదారు పాస్ పుస్తకం కొత్తగా పొందినట్టయితే మీరు కొత్తగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అన్నదాత సుఖీభావకు. అయితే ఈ 2 పథకాలకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అన్నదాత సుఖీభావకు సపరేట్గా, PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రైతన్నలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక రైతన్నలందరూ ఈ సంవత్సరంలో 7,000 రూపాయలు మొదటి విడతనైతే పొందబోతున్నారు. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబోతోంది. 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబోతోంది. ఇది జూన్ నెల మొదటి వారంలో అయితే విడుదల కాబోతున్నాయి. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.